హాయ్ అండి, బాబాయ్ గారు, పిన్ని గారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి. అదేనండి తోటకూర కర్రీ. ఈ తోటకూర కర్రీ తినడం వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. మరి అటువంటి లాభాలను దానితో పాటు ఈ తోటకూరను మనం చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా? ఎందుకు ఇంకా ఆలస్యం, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మనమైతే తోటకూరను ముందుగానే మార్కెట్ నుండి తెచ్చుకున్నామండి. మార్కెట్ నుండి తెచ్చుకున్న తోటకూరను మొత్తం కూడా ముందుగానే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను టోటల్గా. అంటే అన్నీ కూడా మీకు చిన్న చిన్నగా కోసేసి కూడా చూపిస్తే నా వీడియో లెంతీగా వస్తుందండి. ఎందుకంటే నా వీడియో లెంతీ ఎందుకు వస్తుందంటే ప్రతి ఒక్కరికి అర్థవంతంగా ఉండాలండి అందరికి కూడా. కాబట్టి మీకు ఇబ్బంది కలగదని నేను ముందుగానే కట్ చేసి పెట్టాను అనే విధంగా. చూడండి మొత్తం కూడా అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసి పెట్టాను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇలా అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత వాటర్ పోసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ పోసుకొని 1-2 సార్లు నీట్గా శుభ్రంగా బాగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే మనం తినేది ఆరోగ్యం కోసం కాబట్టి 1-2 సార్లు బాగా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి. ఈ విధంగా అటు ఇటు మొత్తము అని బాగా కడిగేసేయాలండి. చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. మొత్తం తోటకూర అంతా ఈ విధంగా కడిగేసేయాలండి. ఈ విధంగా కడిగిన తోటకూరను మనం అంటే వాటర్ అంతా కింద పోసేసుకొని ఓ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత మరొక వైపు గ్యాస్పై ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ బాగా వేడెక్కేంత వరకు ఒక 10-20 సెకండ్ల పాటు మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎంబడే పోయకూడదండి. అప్పుడే మన నీరు ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా ఆయిల్ బాగా ప్యాన్ వేడెక్కాలండి. ఇప్పుడు ప్యాన్ అనేది బాగా వేడెక్కినాక మనకు తోటకూర ఎంత ఉందో దానికి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదండి. మనం ఫ్యాట్ వస్తుందండి, ఇబ్బంది అయితే మళ్ళీ నోటి ఆనందానికి చూసుకున్నాం అనుకో, కింద పొట్ట వచ్చింది అనుకో, అంతేగతే అండి. ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మనం మొత్తం కూడా ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కేంత వరకు సరిపడినంత పోసుకొని మనం వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఆ లోపు మనం ముందుగానే ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకుందామండి. ఈ విధంగా ఆనియన్స్ మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలండి. ఇప్పుడు మనకు నూనె బాగా కాలింది కాబట్టి పొగలు బుగ్గలు పోతూ వస్తుందండి. ఈ విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం కూడా కలిపి ఇప్పుడు కొద్దిగా ఇందులోకి కొద్దిగా లైట్గా ఎక్కువ కాకుండా 2 పచ్చిమిర్చి టేస్ట్ కోసం అండి, మరి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా దానితో పాటు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా యాడ్ చేసినాక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం అటు ఇటు బాగా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్ అనేది మనం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత యాడ్ చేసుకోనికి రాదు కాబట్టి ఒక 1 by 1 యాడ్ చేసుకోండి. మనం జీలకర్ర ఆవాలు ముందరనే యాడ్ చేసుకున్నాం అనుకో మాడిపోతాయండి. మాడిపోతే మనకు టేస్ట్ అనేది సరిగా రాదండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత గంట తీసుకొని మొత్తాన్ని కూడా బాగా అటు ఇటు అంటే మనం ముందుగానే వేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అంతా కలిసే విధంగా పసుపులో మొత్తం కూడా కలిసిపోవాలండి. ఇప్పుడు బాగా మగ్గేయాలి కదండి. నెక్స్ట్ మనం బాగా ఈ విధంగా మనం ఇప్పుడు ఇందులోకి సరిపడినన్ని కొన్ని ఆనియన్స్ ఖచ్చితంగా మనం ఆకుకూర ఏది తెచ్చుకున్నా ఆనియన్స్ ఖచ్చితంగా పడాలండి. ఆనియన్స్ పడకుంటే టేస్ట్ రాదండి. చాలా అంటే చాలా బాగుండదండి కూర అనేది. చాలా అంటే చాలా బాగుండదు. మేము ముందుగానే రెడీ చేసి పెట్టినాను ఆనియన్స్. చెప్పాను కదండి, వీడియో స్కిప్ చేస్తారు కాబట్టి ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి అన్నిటిని కూడా ముందుగానే రెడీ చేసి పెట్టినండి. నా వీడియో ప్రతి ఒక్కరు క్లారిటీగా చూడాలి. క్లారిటీగా చూసిన తర్వాత వాళ్ళు చేసుకొని ఆనందపడాలండి. అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు చూడండి, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోకి వేసేద్దామండి. ఇప్పుడు ఈ విధంగా చూడండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దామండి. ఇందులోకి యాడ్ చేసిన తర్వాత గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా అటు ఇటు బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా చూడండి. అంతా కూడా ఈ విధంగా గంట తీసుకొని కలిపేసుకోవాలండి టోటల్గా. చాలా అంటే చాలా సింపుల్ అండి బాబాయ్ గారు, పిన్ని గారు. ఇప్పుడు వీటిని నూనెలో బాగా మగ్గేయాలండి. ఆనియన్స్ అంటే పచ్చి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా బాగా నూనెలోనే మంచిగా మగ్గేయాలండి. ఇలా నూనెలోనే మగ్గాలంటే మనం కొద్దిసేపు మూత మూసుకుందామండి. ఇలా మూత మూసుకోవడం వల్ల మనకి ఏమవుతాయంటే ఆనియన్స్ అనేటివి గాలి అనేది బయటికి పోకుండా ఉండడం వల్ల త్వరగా మగ్గుతాయండి. అంటే లేట్ కాకుండా ఎక్కడైనా మనకు అర్ధగంట, 15 నిమిషాలు, 20 నిమిషాలు కాకుండా త్వరగా జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతాయండి. ఓకే పెట్టుకొని చేసుకుంటే కరెక్ట్ 10 నిమిషాలు అండి. ఏ కూరనైనా సరేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూడండి లోపల మనకి ఎంత బాగా ఉడుకుతుందో, ఎంత బాగా మగ్గుతుందో అంత మంచిగా. చూడండి ఎంత బాగా మొత్తం కూడా ఎక్కడ, ఎందుకంటే మనం వాటర్ పోయలేదు కాబట్టి వీటి నూనెలోనే బాగా మగ్గియాలండి. ఈ విధంగా మూత తీసి ఒకసారి మొత్తం కూడా మనం అటు ఇటు బాగా కలిపేసుకుందామండి. ఎందుకంటే మనం వాటర్ పోయలేదు కాబట్టి కొన్నిసార్లు అడుగంటే అవకాశం ఉందని. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి మొత్తం కూడా అటు ఇటు వేసి బాగా అటు ఇటు మొత్తం కూడా మనం బాగా కలిపేసుకుందామండి గంట తీసేసుకొని. ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల ఏమవుతాయంటే మనకు ఆనియన్స్ అనేటివి కొద్దిసేపు మూత మూసుకోవడం వల్ల చాలా అంటే చాలా త్వరగా మగ్గుతాయండి.
ఇప్పుడు దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం కొత్తిమీర మనం ముందుగానే మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత మూసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడే వేసాం కదండి, సాల్ట్ వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. వీటి రెండింటిని కూడా ఆనియన్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలండి, గుంజుకోవాలండి. గుంజుకుంటేనే మనకు టేస్ట్ అనేది కూర, ఎందుకంటే మనం చేసేది ఆకుకూర కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ రావడం జరుగుతుంది. సూపర్ ఉంటుందండి. చూడండి మనకు లోపల దోశ ఎంత మంచిగా ఎంత బాగా ఉడుకుతుందో. ఎందుకంటే అల్లం కొత్తిమీర అనేది పచ్చి వాసన వస్తుంది కాబట్టి బాగా ఉడికించుకోవాలండి మనం. ఎందుకంటే ఇందులో వాటర్ పోయాం కాబట్టి చాలా ఇబ్బంది పడతాం మనం లాస్ట్లో వేసుకుంటే. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మనం అటు ఇటు మొత్తం కూడా చూడండి బాబాయ్ గారు, పిండి గారు, మనకి ఎంత బాగా మగ్గావో ఆనియన్స్ అనేటివి. చాలా అంటే చాలా బాగా మగ్గాయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. చూడండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ ఏం లేదండి, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇంకా తోటకూరని యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. చేసుకున్నాక మనం తిరువాతలో మొత్తం బాగా కలిసే విధంగా గంటె తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈ విధంగా కిందిది పైకి, పైది కిందికి, ఎందుకంటే ఇది త్వరగా మగ్గుతానండి. చూడండి ఇప్పుడు మనకు బోల నిండా ఉంది కదండి, ఇప్పుడు అది అంతా బాగా మగ్గించినాం అనుకో కొద్దిగా అయితే వాటర్ అనేది అస్సలు పోయదండి. అస్సలు వాటర్ ఏ ఆకుకూరలో అస్సలు పోయదండి. ఇదే బాగా మగ్గుతుంది. అయితే నీళ్ళు ఊడుతాయండి, ఎందుకంటే మనం వాటర్లో కడిగాం కాబట్టి అక్కడక్కడ ఆకు అనేది వాటర్ పట్టుకుంటుందండి. ఈ తోటకూర తినడం వల్ల మన బాడీకి ఐరన్ బాగా లభిస్తుందండి. ఐరన్ బాగా వస్తే రక్తం బాగా వస్తుందండి. రక్తం బాగా ఉంటే ఎముకలు బాగా ఉంటాయండి. అన్ని లాభాలు ఉన్నాయండి. మనం మార్కెట్లో పోము కానీ అన్ని జస్ట్ రెడీ చేసి తెచ్చుకుంటాం, కానీ ఇవి తింటే చాలా అంటే చాలా లాభాలండి. చూడండి బాబా ఎంత మంచిగా అవుతుందో. ఒక్కసారి మనం మూతి చూద్దాం. చూడండి ఎంత దగ్గరికి ఎంత కొంచెమైనా అప్పుడు చూసి నిండా ఉండే కదండి, జస్ట్ కొంచెం అయిందని మనకు చాలా అంటే చాలా కూడా. ఇప్పుడు గంట తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం అటు ఇటు బాగా కలిపేసుకోవాలండి. చెప్పాను కదండి ఇందాకనే మనం వాటర్ పోయాం కాబట్టి ఏమైనా ఇబ్బంది పడే అవకాశం మాడిపోతాయి. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా తినాలపోనండి. మేమైతే జస్ట్ చిటికెడు వేస్తున్నామండి, ప్రతి ఐటెంలో వేస్తానండి. జస్ట్ చిటికెడు అండి, కొంచెం జస్ట్ టేస్ట్ కోసమే అండి. మరి ఎక్కువ వేసుకుంటే గ్యాస్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా చాలండి. ఇప్పుడు ఈ విధంగా మనం మూత మూసేసుకోవాలి. ఇప్పుడు మూత మూసేసుకొని మలబద్ధకం రాకుండా కాపాడుతానండి. ఆకుకూర ఇదే కాదు, తోటకూర, పాలకూర, పుండుకూర ఏదైనా అంటే అండి, మెంతి కూర అన్నీ చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. విటమిన్ ఏతో పాటు ఇంకొక విటమిన్ కూడా ఉంటుందండి. ఏదంటే సి అండి. ఈ సి వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి రోగనిరోధక శక్తి రాకుండా చాలా అంటే చాలా బాగా కాపాడుతుందండి. చూద్దామండి ఇప్పుడు ఒక్కసారి మనం మూతి చూద్దామండి. చూడండి ఎంత మంచిగా అయిపోయింది, రెడీ అయిపోయిందో. జస్ట్ అన్ని ఆనియన్స్ మనకు అంతా అట్లనే కనబడుతుంది కదండి, టోటల్ ఆనియన్ కర్రీ లెక్కనే కనబడుతుంది. అంటే మనకు తోటకూర అంత దగ్గరికి అయిపోయిందండి, చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి మొత్తాన్ని కూడా మనం అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం అటు ఇటు బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాక కారం అనేది ఎక్కడ కూడా ఉంటలు లేకుండా కూరలో మొత్తం బాగా కలిపేసుకోవాలండి. బాగా అంటే ఉంటలు లేకుండా మనం తినేటప్పుడు మళ్ళీ మనకు కారం వచ్చింది అనుకో ఉంటలు అంటే కలపకుండా అది అట్లనే ఉండిపోతాయండి. అందుకే మనం ఫస్టే ఈజీగా కలిపేసుకోవాలి. టోటల్గా కొద్దిగా లేట్ అయినా పర్లేదు, ఒక 2-3 నిమిషాలు ఫస్టే బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత మనం మూత మూసేసుకోవాలండి. ఇప్పుడు కారం అనేది ఘాటు వచ్చేంత వరకు మనం బాగా ఉడకనివ్వాలండి. చాలా అంటే చాలా టేస్ట్, చాలా అంటే ఆ రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి తోటకూర చాలా బాగుంటుందండి. మనం అనుకుంటాం కానీ ఓన్లీ రోటీ చపాతీలోకి, నిజంగా రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ తోటకూర తినడం వల్ల మన చర్మం అనేది బాగా మృదువుగా స్మూత్గా ఉంటుందండి. దానితో పాటు మన హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుందండి. చాలా అంటే గుండెకు రక్తాన్ని కరెక్ట్గా అంటే సరఫరా చేస్తుందండి. ఎందుకంటే ఇవన్నీ మనకు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయండి. చూడండి మనకి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇప్పుడు ఒక్కసారి మనం మూతి చూద్దామండి. చూడండి అబ్బా తిందామా అన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. మనం అనుకుంటాం కానీ మటన్ చికెనే బాగుంటుందని. అవన్నీ మనకు కొవ్వులు రోగాలు తెప్పించేటువంటి, ఇవి రోగాలను పోగొట్టేటువంటి. అవి తెప్పిస్తాయి, పోగొడతాయండి. అది తినడంలో తప్పలేదు, ఇవి తినడం తప్పలేదండి. అవి 2 days తిన్నా, 4 days తినాలండి, ఈక్వల్ అయిపోతుంది అన్నిటిని కూడా. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా మనం గంట తీసుకొని కలిపేసామండి. కలిపేసిన తర్వాత కొద్దిగా లైట్గా అండి, ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి. చెప్పాను కదండి, ఇంకేడన్నా మనం కొద్ది అక్కడక్కడ వాటర్ ఉంటే ఇంకా చిక్కగా ఉంటాయండి. చాలా చాలా ఇంకా దగ్గరికి అవుతాయండి. ఇంకా దగ్గరికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది తోటకూర ఏం చేస్తా అంటే కొద్దిగా తిన్నా ఎక్కువ శక్తిని ఇస్తాయండి, మంచిగా అనిపిస్తాయండి.
అలసట, మనం ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు అవన్నీ అలసట ఏదో ఫుల్గా తిన్నంత ఆనందం అనిపిస్తుంది కొద్ది తిన్నా కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. కండరాలను ఆరోగ్యానికి చాలా అంటే చాలా బాగుంటాయండి. అంటే మనకు శరీరానికి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఏ విధంగా కావాలో ఇది కరెక్ట్ వేలో మన బాడీకి సరఫరా చేస్తుందండి. చాలా అంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది అంతా కూడా. ఇది రోజంతా ఆహారం తీసుకుంటే మొత్తం మీద ఆరోగ్యం చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఒక్కసారి మనం మూతి తీసి చూద్దామండి. చూడండి బాబాయ్ గారు, పిన్ని గారు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇంట్లోనే కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే అమ్మ, నాన్న, పిల్లలం అందరం కూడా హ్యాపీ అంటే హ్యాపీగా ఉండొచ్చండి. ఎందుకంటే తినేది మనం ఆరోగ్యం కోసం కాబట్టి అందరం కలిసి తిన్నాం అనుకో అందరం హ్యాపీగా ఉండొచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫైనల్ టచ్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దామండి ఈ విధంగా. ఎందుకంటే లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరు అంటే లాస్ట్లో ఈ కొత్తిమీర యాడ్ చేస్తే ఆ కిక్కే వేరు ఉంటాయండి. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మూత మూసేసుకోవాలండి. ఎందుకంటే ఈ కొత్తిమీర యాడ్ చేసినాక ఎందుకు మూత మూసేసుకోవాలంటే ఈ కొత్తిమీర స్మెల్ అనేది కూర అంతా బాగా పట్టేసుకోవాలండి. అప్పుడే మనకి ఇంకా తినాలి ఇంకా తినాలనే ఒక ఫీలింగ్ వస్తుందండి. ఈ యొక్క తోటకూర ఎంత తిన్న కూడా తక్కువనండి, అంత మంచిదండి మన ఆరోగ్యానికి. మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయినా మోషన్ అయినా అన్నీ ఆర్ ఇన్కమ్ అండి. చాలా అంటే చాలా బాడీ లెవెల్ ఈక్వల్ చేస్తుందండి. చాలా అంటే చాలా సూపర్గా పనిచేస్తుందండి. చూద్దామండి ఇప్పుడు ఒక్కసారి మనం మూత చూద్దాం. చూడండి బాబాయ్ గారు, పిన్ని గారు ఎంత ఈజీగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఒక్కసారి మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి బాబాయ్ గారు, పిన్ని గారు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే అందరం తినేది ఆరోగ్యం కోసమే కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది అంటే తొందరగా జీర్ణం అవుతుందండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. అందరికి కూడా ఒకటే ఉంటుందండి. ఓకే అండి బాబాయ్ గారు, పిన్ని గారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ షేర్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్.